పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీయూఎఫ్ఐడిసి నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అభివృద్ధి పనుల నిర్వహణకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎప్పుడు పనులు నిర్వహిస్తారో, ఎప్పుడు బంద్ పెడతారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. కొందరు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు నిర్వహిస్తున్నట్టు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుమారు 45 కోట్ల రూపాయల టీయూఎఫ్ఐడిసి నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎప్పుడు పనులు నిర్వహిస్తారో, ఎప్పుడు బంద్ పెడతారో తెలియని పరిస్థితి నెలకొందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, పట్టణ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి దేవుడి వరకు జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులు నాసిరంగంగా నిర్వహిస్తున్నారని తిలక్ నగర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం నుండి దేవుడి వరకు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ఇరువైపుల డ్రైనేజీలు పూర్తి చేశారు. బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఇరువైపుల కందకాలు తీసి మెటల్ ఫిల్లింగ్ చేస్తున్నారు. రోడ్డు వెడల్పు చేసే సమయంలో ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువ తీశారని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే తమ ఇండ్ల వద్ద కంకర వేయకుండా మట్టితో రోడ్డు వేస్తున్నారని తిలక్ నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తన ఇష్టారీతిగా పనులు నిర్వహించడం వల్ల రోడ్డు పనులు చేసినప్పుడల్లా గొడవ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకంతో రోడ్డు వేయడం ఎందుకని తిలక్ నగర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము పైసలు లేకుండా చెప్పు, బోర్లు తీసినప్పుడల్లా మాకు ఇది తెలియదు. ఎన్ని రోజులు చెప్పు మరి. కాదు చేసినందుకు రోడ్లు వేసినందుకు చెప్పు. రోడ్లు వేయకుండా మాకు అవసరం లేదు. రోడ్లు కూడా ఈ రోడ్లు తీసినప్పుడల్లా ఇల్లు తీయమంటే ఏదైనా తీస్తారు. 15 రోజులు రాక రోడ్లు ఇన్న పెడతారు. మోరీలు కట్టిన ఏం చేసి పోవడం ఇదే అటు తీయమంటే అంటే ఎంత తీసిన సమానంగా తీయాలి. రోడ్లు తీస్తే అంటే ఒక సైడే తీస్తారు రోడ్లు. గంతగానం వేసి ఇక్కడ మరి తీయడానికి సాపు గింత మంది ఫీక్ మందం కూడా తీయాలి. లోపలికి వెడలు కూడా అక్కడ గంతమన్నా ఎందుకు వేసారు చెప్పులు. ఇదే మట్టి ఇదే అంటే వాళ్ళు 2 ఫీట్ల కంకర పోసిల్లట. ఇప్పుడు తీస్తారు. మరి అక్కడ పోయలేదా మరి 2 ఫీట్ల కంకర? ఇక్కడ పోసి ఏరి లేకపోతే అవసరం లేదు. రోడ్డు పోయకుల్లి. ఈ నల్లలు వీళ్ళు ఎప్పుడు చేసినా కూడా నల్లలు పోతా ఉన్నాయి. మా ప్రాబ్లం ఎవరు చెప్పుడు. కంకర ఫీట్ మందం కంకర అని అన్నాడు. కంకర నీళ్ళలే అక్కడ ఇట్లా వేసిల్లో ఇక్కడ కూడా అట్లనే చేయాలి. కంకర పోసి లేకపోతే చేసి రాపూరు. ఇక మళ్ళీ పట్టించుకోకపోతే చూడాలి. ఇది రోడ్డు పోయకుండా మంచిది. రోడ్డు పోతాను 4 సార్లు తవ్వడు, పెట్టుడు, పోడు. ఏమన్నా అంటే మీరు ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఇచ్చుకోవాలని చెప్తారు. సార్ సూపర్వైజర్ సార్ కానీ ఎవరైనా వచ్చి అదే చెప్తారు. మాట్లాడిన వాళ్ళ మీదకి మీరేం కంప్లైంట్ ఇచ్చుకోపోవాలని చెప్తారు.